సిటీ వైపు వచ్చేసి ఇంకా ఫ్లాష్ కొట్టేసుకుంటే అవకాశం ఎప్పుడన్నా ఉంటుంది. ఇవి కాకుండా సిఐటియు వాళ్ళవి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి ధర్నా చౌక్ లో. అక్కడ ధర్నా చౌక్ దగ్గర గాంధీనగర్ డిసిపి షుడ్ వాచ్ఫుల్. బేగం బజార్ పోలీస్ పరిధిలో మనోరంజన్ కాంప్లెక్స్ వెనక భాగంలో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడని చెప్పేసి ఈరోజు ఉదయం సమాచారం రావడం జరిగింది. అతనికి తల మీద తర్వాత ఇతర చోట్ల కూడా తీవ్రమైన గాయాలు ఉన్నాయి. అయితే వెంటనే బేగం బజార్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తర్వాత వారి సబ్ ఇన్స్పెక్టర్ అందరితో కలిసి ఇక్కడ శ్రీరామకి రావడం జరిగింది. ఇక్కడ విచారిస్తే తెలిసింది ఏంటంటే ఈ మనోరంజన్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక 2 పాడుబడినటువంటి ఫ్లాట్స్ ఉన్నాయి. దాంట్లో ఇక్కడ ఈ కాంప్లెక్స్లో పనిచేసే లేబరు ఒక 2 కుటుంబాలు ఛత్తీస్గఢ్ వాళ్ళు ఉన్నారు. అయితే నిన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే రాత్రి 10 గంటల సమయంలో 10-10:30 గంటల సమయంలో 2 వ్యక్తులు కింద నుంచి వెనక బిల్డింగ్ బ్యాక్ సైడ్లో చూసాము. అందులో ఒక వ్యక్తి పైకి ఎక్కడానికి ప్రయత్నించాడు. దాంట్లో దొంగతనానికి వస్తుందని చెప్పి మేము భావించి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి దుంకిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే అతడు అట్లా దుంకిన తర్వాత అతను వెంట ఉన్నవాడు పారిపోయాడు. తర్వాత ఇతను కూడా చీకట్లో తీవ్ర గాయాలతో అక్కడే పడి ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. బహుశా ఆ యొక్క దిగడం వల్ల కలిగినటువంటి తీవ్ర గాయాలతోనే అతడు చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ విచారిస్తే తెలిసింది ఏంటంటే అతడు ఏమన్నా దొంగతనానికి వచ్చి ప్రయత్నించి కింద పడి చనిపోయినట్టుగా తెలుస్తుంది. అతడు ఇంకా ఐడెంటిఫై కాలేదు మృతుడు. అతని ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజెస్ కానీ అతని ఫింగర్ ప్రింట్స్ ద్వారా అతనికి పాత నేర చరిత్ర ఏమైనా ఉందని కూడా బయటికి ప్రయత్నం చేస్తున్నాం. అతన్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నిస్తాం. తర్వాత కేసు నమోదు చేసుకొని డెడ్ బాడీని ఉస్మానియా హాస్పిటల్ పంపించి పోస్ట్మార్టం చేపిస్తాం. తర్వాత ఈ కేసును త్వరలోనే డిటెక్ట్ చేస్తాం.